Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే లక్కీకి స్నానం చేయించాను. నేను ఫస్ట్ ఫ్రెష్ అయ్యాను, తర్వాత లక్కీకి చేయించాను. ఇప్పుడు వంట చేయాలి. మా వారు డ్యూటీకి వెళ్ళారు. నేను లక్కీ అత్తమ్మ ఉన్నాము. అత్తమ్మ అక్కడ లక్కీని ఆడిపిస్తుంది, టీవీ చూపిస్తుంది. నేను ఇక్కడ వంట చేస్తాను. మా ఆయన మార్కెట్కి వెళ్ళి బెండకాయలు తీసుకొచ్చారు. బెండకాయలు, కాలిఫ్లవర్, చిక్కుడుకాయలు తీసుకొచ్చారు. ఈరోజు బెండకాయ కర్రీ చేస్తాను, బెండకాయ పులుసు చేస్తాను. బెండకాయలు ఇప్పుడే జస్ట్ వాష్ చేశాను. ఇప్పుడే కడిగాను బెండకాయలు. తొందరగా వీటిని కట్ చేసి కర్రీ చేస్తాను. లేకపోతే మా వాడు మళ్ళీ వచ్చేస్తాడు అమ్మా అని. తను వచ్చేలోపు త్వరగా కట్ చేయాలి. కట్ చేశాక మళ్ళీ కలుద్దాం. బెండకాయలు కట్ చేశాను, చింతపండు కూడా నానేసాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీ చేసుకోవాలి బెండకాయ కర్రీకి. మెంతులు, ఆవాలు వేసుకోవాలి ఓన్లీ. అవి ఇలా చిటపటమన్నప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. తర్వాత బెండకాయలు, చిక్కపడటానికి ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ని కర్రీలో వేస్తే కూర చిక్కబడుతుంది. అంతే, చాలా బాగుంటుంది బెండకాయ పులుసు. శనగపిండి వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోద్ది. ఇప్పుడే ఉప్పు కూడా చూసుకోవాలి. ఉప్పు సరిపోయేంత వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే బెండకాయ పులుసు రెడీ అవుతుంది. కర్రీ చేసాడు కంప్లీట్ అయింది. రైస్ అప్పుడే పెట్టాను, రైస్ ఏం చూపిస్తలేను. లక్కీ ఏమో ఆడుకుంటుండు టీవీ చూసుకుంటా. అయితే టీవీలో సాంగ్ ప్లే అవుతుంది, అది మళ్ళా కాపీరైట్ వస్తుందని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అత్తమ్ముని లక్కీ కూర్చున్నారు టీవీ చూసుకుంటూ.
నేను కర్రీ చేసేంతసేపు అత్తమ్మ లక్కీని ఆడిపించింది. నిన్నంత వర్షం పడ్డది, బట్టలేం వాషింగ్కి వేయలేదు. ఈరోజు బట్టలు వాషింగ్కి వేసి ఆరేసాను. క్లైమేట్ అయితే చాలా కూల్గానే ఉంది. అటు వెనక సైడు లక్కీ బట్టలు ఆరేసిన. రోజు వర్షము లైట్గా పడుతుంది, కొంచెం ఇట్లా ముసురులాగా ఉంది. ఇది మా యూటిలిటీ ఏరియా, కొంచెం మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, బాగుంటుంది. ఎందుకు ఎడుతున్నావు చెప్పు, ఎందుకు ఎడుతున్నావు? ఏంటిది? అటు పోదామా? ఎటు పోదాం? గీడికా? గీడ కూర్చుందామా? తర్వాత లక్కీని పడుకోబెట్టాను. కాసేపు అల్లరి చేశాడు, అల్లరి చేసి పడుకున్నాడు. లక్కీ పడుకున్నప్పుడే నాకు ఏదన్నా పని చేసుకోవాలంటే వీలవుతుంది ఫ్రెండ్స్. మిషన్ కాడికి వెళ్ళి ఇంకొంచెం కుట్టేది ఉంటే బ్లౌజ్ కుట్టుకున్నాను, అయినా కంప్లీట్ చేయలేదు. ఈ మధ్య ఇలాంటి మోడల్ బాగా ట్రెండింగ్లో ఉంది, అదే ట్రై చేస్తున్నా. ఎలా కుదురుతుందో తెలియదు. ఇంకా చేతులు అతికేసేటివి ఉన్నవి, మళ్ళీ చూపిస్తా. మా ఆయన వచ్చిండు ఆ టైంకి, మధ్యాహ్నం 1:30 ఇట్లా అవుతుంది టైము. తను తిన్నాడు, తర్వాత అత్తమ్మ తింటుంది, నేను కూడా తిన్నాను. టీవీలో ఏదో చూసుకుంటూ తిన్నాను. అత్తమ్మ తింటుంది. క్లైమేట్ అయితే రోజు కూల్గానే ఉంటుంది, వర్షం లైట్గా పడుతుంది. ఇప్పుడే లేచాడు, లేచాక కాసేపు అన్నం తినిపించాను అతనికి. ఇప్పుడు ఆడుకుంటుండు. ఏంటి కదా బాబా బుయ్య ఆడుకుంటుంది. మళ్ళీ బ్లౌజ్ కుట్టుకోవాలి. అప్పుడు కాసేపు కుట్టుకున్నా కానీ మళ్ళీ లక్కీ లేస్తే నేను కూడా కాసేపు లక్కీతో పడుకున్నాను. లేచి కిందికి వెళ్ళి లక్కీకి తినిపించాను. అత్తమ్మ అక్కడ గిన్నెలు కడుగుతుంది. నేను కిందికి వెళ్ళానని అత్తమ్మ కడుగుతుంది. బ్లౌజ్ ఈ మోడల్లో కుడుతున్నాను. ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ మోడల్, ఇదే మోడల్ కుడుతున్నాను. ఈ రోజుకి ఇదే కుట్టాను. ఇవి చేతులు, ఇంకా చేతులు అతుకు వేయాలి. రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు 5:30 అవుతుంది. టీ తీసుకొచ్చుకున్నాను. ఇక మిగిలింది రేపు కుడతా మళ్ళీ. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను, ఓకేనా? నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ నిన్నే మా బావ అయితే చికెన్ తీసుకుని వచ్చేసారు. ఎటు పోతున్నాం మనం? ఎటు పోతున్నాం వెళ్ళకి? ఎవరితో? మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. లక్కీ హాయ్ చెప్పు. అరే
ఈవినింగ్ తాజా కిచెన్కి వెళ్ళాము. మళ్ళీ ఉప్మా పెసరట్టు ఆర్డర్ చేశాను. మా ఆయన గీ పెసరట్టు ఆర్డర్ చేశాడు. లక్కీకి తినిపిస్తున్నాడు. పాపం లక్కీ ఈ మధ్య సరిగ్గా తింటలేడని చెప్పానుక, అందుకోసమనే వెళ్ళాము. కానీ కొంచెమే తిన్నాడు, ఏది కూడా చక్కగా తింటలేడు పాపం. ఇక తినేసి తర్వాత బయటకి షాపింగ్కి వెళ్ళాము. నువ్వు వాడినే ఉంటే అయిపో కదా, అక్కడ వేరే వాళ్ళు కూర్చున్నారట. బాగా తినద్దా? ఆయన ఎడ తిన్నాడు? ఆయన ఎత్తుకుంది నీకు ఇచ్చిండు కదా. నాకెందుకు ఇచ్చిండు? నీకు అంటే నీకే ఆర్డర్ పెట్టినట్టున్నాడు ఆయన. నువ్వు చేస్తావు. లే పట్టుకోవాలి. వేసుకో సపరేట్ అంటే వేసుకో. యోగ్యతకి షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసాము. ఇక టైం చాలానే అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. అప్పుడే తిన్నాం, అప్పుడే డిన్నర్ అయిపోయింది. లక్కీ ఇంకా పడుకోలేదు. ఇక అంతసేపు ఏం చేయాలని, రేపు ఫ్రైడే, సో అందుకోసమని నైటే కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను. పోయి మొత్తం కడిగేసాను, ప్లాట్ఫామ్ మొత్తం కడిగేసాను. కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమాల్సినవి, తోమి పడుకుంటే ఇక రేపు ఫ్రీగా ఉంటుంది.
గిన్నెలన్నీ తోమేశాను, సింక్ కూడా కడిగి ఇక పడుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.